మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. గతంలో జారీ చేసిన సమన్లు కేసీఆర్ కు అందకపోవడంతో మళ్లీ నోటీసులు పంపాలంటూ కోర్టు స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఆక్రమాలు, నాణ్యత లోపాలపై దాఖలైన ప్రైవేట్ పిటిషన్ పై ఈ విచారణ కొనసాగుతుంది. పిటిషనర్ రాజలింగమూర్తి మృతి చెందినప్పటికీ కేసు విచారణ కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశించింది. ఇక ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి జిల్లా కోర్టు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరొకసారి నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైట్ మనీషా, కాళేశ్వరానికి సంబంధించి కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కుంగుబాటుకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ అధినేత సంబంధించి కూడా మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కుంగుబాటు కావచ్చు, అలాగే ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించి కూడా సాంకేతిక లోపాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు అంటే దాన్ని ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ అని తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుకు సంబంధించి కూడా మేడిగడ్డకు మార్చిన పరిస్థితి కూడా దాంట్లో వేల కోట్లు ఖర్చు చేశారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి కీలక ఘట్టం అయితే చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ వ్యవహారం మొత్తంలో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి కూడా భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా నోటీసులు పంపిన ఆ కోర్టు నుంచి కూడా నోటీసులు పంపిన నేపథ్యం కావచ్చు, తనకు నోటీసులు చేరలేనట్టుగా కూడా మాజీ సీఎం కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో మరోసారి నోటీసులు పంపాలని కూడా న్యాయస్థానం
స్పష్టం చేసి ఈ రోజు కీలకంగా ఇదే అంశం పైన కూడా కోర్టులో వాదోపవాదాలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సుదీర్ఘంగా వాదోపవాదాల నేపథ్యంలో మరోసారి మాజీ సీఎం కి కేసీఆర్ కి నోటీసులు పంపారు. సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించి కూడా ఈ కేసుకు వాయిదా వేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అక్రమాలు అలాగే నాణ్యత లోపాలకు సంబంధించి కూడా గతంలో ఇదే అంశం పైన కూడా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా రాజలింగమూర్తి అనే వ్యక్తి ఆ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ప్రస్తుతమైన మృతి చెందిన నేపథ్యం ఉన్నది. ఇక ఆయనకు సంబంధించి కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైతే రాజలింగమూర్తి మృతి చెందినా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా జిల్లా కోర్టులో తేల్చుకోవాలని కూడా హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కావచ్చు. మేడిగడ్డ పిల్లర్లకు సంబంధించిన కుంగిన ఘటన పైన ఈ పిటిషన్ దాఖలైంది కాబట్టి ఆయన వేసిన పిటిషన్ కి సంబంధించి కూడా ముందుకు సాగాలి. రాజలింగమూర్తి వేసిన పిటిషన్ విచారణ జరగాలని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు పంపనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించి కూడా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ కి సంబంధించి కావచ్చు దీంట్లో భారీగా అక్రమాలు జరిగాయి. రీడిజైన్ చేసిన వల్ల దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖజానాను గత ప్రభుత్వం కూని చేసినట్టుగా కూడా ఇప్పుడున్న ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేతలంతా కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా స్పష్టమైన విచారణ చేపిస్తాం. ఖచ్చితంగా దీంట్లో దోషులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామన్నట్టుగా కూడా గతంలో పదే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తు వస్తా ఉన్నారు. దానికి సంబంధించి కావచ్చు దాంతో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు దీనిపైన ఖచ్చితమైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇక దాంట్లో నాణ్యతా లోపం అక్కడ డ్యామ్ కడితే ఖచ్చితంగా కూలిపోతున్నట్టుగా కూడా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా నివేదిక సమర్పించింది. వాటి ఆధారంగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు వేయడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ ఏం జరగబోతుంది అందుకే దీంతో రాజలింగమూర్తి మృతి చెందారు. ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి మరోసారి సమన్లు కేసీఆర్ కి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంతో ఆయన ఏ విధమైన ఏదైతే కోర్టుకి సంబంధించి ఏ విధమైన సంబంధాలు చెప్తారు ఆయన న్యాయవాదులు కావచ్చు ఈ రోజుకి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిగి దాంట్లో హరీష్ రావుకి సంబంధించిన న్యాయవాదులు అలాగే కేసీఆర్ కి సంబంధించిన న్యాయవాదులకు సంబంధించి కావచ్చు ఈ రోజు పూర్తిగా సుదీర్ఘంగా దాంట్లో కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా 9వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించి కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తున్న దీంట్లో అక్రమాలు జరిగాయి. దాంట్లో డ్యామ్ కి సంబంధించి కావచ్చు ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా కుంగుబాటు జరగడానికి కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగుతాను. గతంలో సీఎం గా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించి కావచ్చు దీంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది దానికి సంబంధించి కూడా సెప్టెంబర్ 9వ తేదీ కోర్టులో విచారణ కొనసాగుతున్న వాదోపవాదాలు వినిపించేందుకు అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు కేసీఆర్ కి సమ్మన్లు అయితే జారీ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఆయన సంబంధించి ఏ విధమైన ఆయన న్యాయవాదులు సమాధానం చెప్తారో కూడా సెప్టెంబర్ 9వ తేదీ వరకు వెయిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థాంక్యూ హరీష్.